తుఫాన్పై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ప్రజలు బయటకొచ్చి ప్రమాదాల బారిన పడకుండా దుకాణాలను, షాపింగ్ మాల్స్ ని మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ సర్వీస్, మెడికల్ షాపులు, హోటల్స్ మాత్రం అనుమతించారు. అధికారుల ఆదేశాలతో విజయవాడ నగరంలో దుకాణాలు బంద్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. తుఫాను కారణంగా విజయవాడ నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో షాపింగ్లు అన్నిటి కూడాను బంద్ చేయాలా, పాఠశాలలకు కూడాను సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చాలా చోట్ల ఈ షాపులన్నింటినీ బంద్ చేయడం జరిగింది. దీనితో ఇక్కడంతా కూడాను ఈ షాపింగ్లు ఉదయం నుంచి కూడాను అన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈ వర్షానికి ఈ షాపుల్లో కొనేందుకు వచ్చేవారు కూడా లేకపోవడంతో వ్యాపారస్తులు కూడాను స్వచ్ఛందంగా ఈ షాపులన్నింటినీ మూసివేయడం జరిగింది. దీంతో ఎప్పుడు ఈ సమయంలో రద్దీగా ఉన్నటువంటి ఈ అలంకార సెంటర్ ప్రాంతం అంతా కూడాను ఈ షాపులతో కలకలాడేటువంటి ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ లైటింగ్ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాను. మామూలుగా అయితే ఈ ప్రాంతం అంతా కూడాను ఈ షాపులలో పెట్టేటువంటి లైటింగ్ అయితేనేమి, ఈ షాపుల్లో కొనేటువంటి వచ్చేది వారితో అయితేనేమి ఈ ప్రాంతం అంతా కూడాను రద్దీగా ఉండేది. ఈ అధికార యంత్రాంగము ముందు జాగ్రత్త తీసుకొని ఈ వచ్చేటువంటి బయటికి ఎవరే కానీ ప్రజలు రావద్దు అని చెప్పేసి ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రజలు కూడా బయటికి అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావడం లేదు. దీంతో ప్రమాదాలను నివారించడంతో పాటు అనారోగ్య పరిస్థితులు కూడా తలెత్తకుండా అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో చాలా చోట్ల ఈ ముఖ్యమైనటువంటి ఈ వ్యాపార కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కూడళ్ళన్నింటిలో కూడాను ఈ షాపులన్నింటినీ మూసివేయడం జరిగింది. కొంత సందుగొందుల్లో మటుకు ఈ అత్యవసర సరుకులు కొనేవారి కోసం అని చెప్పేసి కొంత ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. మొత్తానికి ఈ ప్రజలు బయటికి రాకోకుండా ఈ తుఫానుకు పిడుగుపాట్లకైతేనేమి, లేకుంటే ఈ తుఫాను కారణంగా వచ్చేటువంటి అనారోగ్యాల బారిన అయితేనేమి పడకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి ప్రజల నుంచి కూడాను మంచి సహకారం అయితే లభిస్తుందని చెప్పచ్చు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, విజయవాడ. ఇసుక మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆర్టీజీఎస్ లో మొంతా తుఫాన్ ప్రభావంపై ఉదయం నుంచి అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం కూడా దీనికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే అధికారులందరూ గ్రామాల్లో అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించి అప్డేట్స్ని అందించాలి. అంటే మనం రోడ్ మీద ప్రస్తుతాన్ని స్క్రీన్ పైన చూడొచ్చు, రోడ్ పైన చెట్లు ఎక్కడికక్కడ విరుగుపడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. వాటిని క్లియర్ చేస్తున్నారు. అంటే అనవసరంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇబ్బందుల పాలు అవ్వకుండా ఉండేందుకు దుకాణాలు, షాపింగ్ మాల్స్ అన్నింటిని కూడా ఇప్పటికే బంద్ చేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మనం చూడొచ్చు ఒంగోలులో రోడ్లు నదుల్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందులో కారు కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఏవైతే హైవేస్ ఉన్నాయో, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కావచ్చు, వాటన్నింటి కూడా బస్సు సర్వీసులు అన్నింటినీ ఇప్పటికే రద్దు చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వం ముందస్తుగా వారి ఇంటిని ఖాళీ చేయించి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి అన్ని ఏర్పాట్లు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యుత్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు విద్యుత్ను పునరుద్ధరించేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే చెట్లు విరిగి పడినా, వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నా కానీ వాటన్నింటినీ క్లియర్ చేసే విధంగా అధికారులు సమాయత్తమయ్యారనే చెప్పాలి.